అమెరికాకు చెందిన ప్రముఖ ఏఐ స్టార్టప్ ఆంథ్రోపిక్ సృష్టించిన తాజా సంచలనం ప్రపంచ సాంకేతిక స్టాక్ మార్కెట్లను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. కొన్ని గంటల క్రితం ఆ సంస్థ సామాజిక మాధ్యమాల్లో వెల్లడించిన ఒక ప్రకటన సైబర్ సెక్యూరిటీ రంగంలోని దిగ్గజ కంపెనీల షేర్లను కుప్పకూలేలా చేసింది. ఆంథ్రోపిక్ తన ఏఐ మోడల్ క్లాడ్ కోసం క్లాడ్ కోడ్ సెక్యూరిటీ అనే సరికొత్త ఫీచర్ను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ టూల్ అత్యంత అధునాతనమైన ఆల్గారిథంలతో సాఫ్ట్వేర్ కోడ్ బేస్లను లోతుగా స్కాన్ చేయగలదు. కోడింగ్ జరుగుతున్నప్పుడే అందులోని భద్రతాపరమైన లోపాలను ఇది గుర్తించి వాటిని ఎలా సరిదిద్దాలో తక్షణ పరిష్కారాలను కూడా సూచిస్తుంది. సాంప్రదాయ పద్ధతుల్లో గుర్తించడం కష్టమైన లోపాలను కూడా ఈ ఏఐ టూల్ సులభంగా పసిగట్టగలదని కంపెనీ స్పష్టం చేసింది. ఈ వార్త వెలువడగానే సైబర్ సెక్యూరిటీ మార్కెట్లో తీవ్ర ఆందోళన నెలకొంది. క్రౌడ్ స్ట్రైక్, క్లౌడ్ ఫ్లేర్, స్కేలార్, సెయిల్ పాయింట్, ఒక్టా వంటి ప్రముఖ సైబర్ సెక్యూరిటీ సంస్థల షేర్లు ఒక్కసారిగా 5-9% వరకు కుప్పకూలాయి. కేవలం భద్రతా సంస్థలే కాకుండా సాఫ్ట్వేర్ అభివృద్ధికి సంబంధించి గిట్ ల్యాబ్, జెఫ్రాగ్ వంటి కంపెనీల షేర్లు కూడా భారీగా పతనమయ్యాయి. మార్కెట్ ఒత్తిడి కారణంగా గ్లోబల్ ఎక్స్ సైబర్ సెక్యూరిటీ ఈటీఎఫ్ కూడా 5% క్షీణించింది. మదుపర్ల ఆస్తులు ఒకే రోజులో $10 బిలియన్ మేర ఆవిరైపోయాయని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కృత్రిమ మేధస్సు రంగంలో వస్తున్న ఇటువంటి వేగవంతమైన మార్పులు సంప్రదాయ సెక్యూరిటీ వ్యాపార నమూనాలకు ముప్పుగా మారతాయనే భయం ఇన్వెస్టర్లలో నెలకొంది. ప్రస్తుతం పరిశీలన దశలో ఉన్న ఈ క్లాడ్ కోడ్ సెక్యూరిటీ ఫీచర్ భవిష్యత్తులో సాఫ్ట్వేర్ అభివృద్ధి ప్రక్రియను పూర్తిగా మార్చేయనుంది. డెవలపర్లు ఇకపై బాహ్య సెక్యూరిటీ సంస్థలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా కోడింగ్ చేసేటప్పుడే ఏఐ ద్వారా భద్రతా ప్రమాణాలను పెంపొందించుకోవచ్చు. ఇది ఖచ్చితంగా డెవలపర్లకు ఒక వరమని చెప్పవచ్చు. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా మారలేకపోతున్న సైబర్ సెక్యూరిటీ సంస్థలకు ఇది ఒక హెచ్చరికగా మారింది. ఈ పరిణామం టెక్ రంగంలో కొత్త చర్చలకు దారితీసింది. ఆంథ్రోపిక్ నిర్ణయం ఎంతవరకు మార్కెట్ గమనాన్ని మారుస్తుందో వేచి చూడాలి. ఏఐ ఆధారిత భద్రతా వ్యవస్థలు ఎంతటి విప్లవాన్ని తీసుకువస్తాయో, పాత తరం సెక్యూరిటీ కంపెనీలు ఎలా స్పందిస్తాయో అన్నది ఆసక్తికరంగా మారింది. టెక్ ప్రపంచంలో ఏఐ ఆధిపత్యానికి ఇది మరో బలమైన నిదర్శనంగా కనిపిస్తోంది.